A public darbar program was held at MR Garden under the leadership of local MLA Mat Ragamai with Telangana Revenue and Housing Minister Ponguleti Srinivas Reddy in attendance. Addressing the gathering, the minister said that the people's sacrifice for Telangana have resulted in a true people's government under Chief Minister Revanth Reddy's leadership. Welfare schemes for the poor are being prioritized. He highlighted initiatives such as distribution of subsidies, rice, insurance of new white ration cards and free travel for women in RTC buses. The minister assured that every poor family wearing pink will be allotted an Indiramma house to be sanctioned in 4 phases. He directed officials to survey problematic lands before the monsoon, ensure quality sand supply from Mulkalapalli and resolve Dharani related issues promptly. నాటి దొరవారు బొమ్మలకి పరిమితం చేస్తే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతో ఒడిగా ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు పూర్తి చేశాం. రేపు జూన్ నాటికి మరొక 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మీ అందరి దీవెనలతో రెండో విడత కూడా నిన్ననే వెళ్ళి చూసొచ్చాను. అక్కడ గిరిజనులు, వెనకబడ్డ కులాలు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు నాడు రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రతి పేదింటి ఆడబిడ్డకి హైదరాబాద్ లో బటన్ నొక్కితే ₹1 లంచం లేకుండా వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని ఈనాడు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో వడ్డీ కాగితం చేతిలో పెట్టకుండా డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు మీ ఖాతాలో వేస్తున్నాము. కాబట్టి ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు నిజం, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడు పూర్తి భద్రత, భరోసా, నమ్మకం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఏదో మాటలు చెప్పి కాలయాపన చేయదు, మాట చెబితే డబ్బులు ఇస్తుంది అని నమ్మి ఆనాటి 10 సంవత్సరాల్లో ఈయన కారణంగా చెప్పిన మాట నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తుందని పూర్తి నమ్మకంతో ఇల్లు కావాలని ఎంత పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి దొరవారు బొమ్మలకి పరిమితం చేస్తే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతో ఒడిగా ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు పూర్తి చేశాం. రేపు జూన్ నాటికి మరొక 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మీ అందరి దీవెనలతో రెండో విడత కూడా నిన్ననే వెళ్ళి చూసొచ్చాను. అక్కడ గిరిజనులు, వెనకబడ్డ కులాలు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు నాడు రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రతి పేదింటి ఆడబిడ్డకి హైదరాబాద్ లో బటన్ నొక్కితే ₹1 లంచం లేకుండా వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని ఈనాడు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో వడ్డీ కాగితం చేతిలో పెట్టకుండా డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు మీ ఖాతాలో వేస్తున్నాము. కాబట్టి ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు నిజం, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడు పూర్తి భద్రత, భరోసా, నమ్మకం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఏదో మాటలు చెప్పి కాలయాపన చేయదు, మాట చెబితే డబ్బులు ఇస్తుంది అని నమ్మి ఆనాటి 10 సంవత్సరాల్లో ఈయన కారణంగా చెప్పిన మాట నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తుందని పూర్తి నమ్మకంతో ఇల్లు కావాలని ఎంత పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నారు.